90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు నేనైతే వచ్చేసాను మరొక బిజినెస్ ఐడియా తోటి. బిజినెస్ ఐడియానే కాదు, ఆ బిజినెస్ చేస్తున్నటువంటి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఆ బిజినెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక మంచి ఆలోచనతో, ఆరోగ్యవంతమైన ఆలోచన, అది ఆర్గానిక్ పేపర్ ప్లేట్స్. మరి ఈ బిజినెస్ చాలా మందికి తెలుసు కదా. ఈ బిజినెస్ ఎలా చేస్తారు, ఇది కష్టమా, ఈజీయా, ఎలా ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటి, బిజినెస్ చేయడానికి ఏంటి, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే బయట ఉమెన్స్ మెన్స్తో పోటీగా అన్ని విషయాల్లో కూడా దూసుకుపోతున్నారు. కరెక్టే కదా. మరి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఈ బిజినెస్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ బిజినెస్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి నేనైతే వచ్చేసాను. నేనైతే యాంగ్జైటీగా ఉన్నాను. ఈ బిజినెస్ ఐడియా ఎలా ఉంటుంది, నేను రేపొద్దు నేను కూడా నేర్చుకుందామని దీని గురించి. మరి చాలా మనం బిజినెస్ ఐడియాస్ చేస్తూ వస్తున్నాం కదా, చాలామందికి అవేర్నెస్ కూడా ఇస్తున్నాము. ఏ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మెరిట్సే కాదు డిమెరిట్స్ కూడా చూసుకోవాలి. ఒక బిజినెస్ చేయాలి అంటే డిమెరిట్స్ అనేవి చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడి స్టార్టింగ్లో చాలా కష్టాలు ఉంటాయి, అవన్నిటిని దాటుకుంటూ కూడా ఒడిదుడుకులన్నీ కూడా దాటుకుంటూ బిజినెస్ సక్సెస్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది ఈ పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఎలా చేస్తున్నారని వారి మాటలను తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు పావని గారు. పావని గారితో మాట్లాడదాము. ఈ బిజినెస్ అంతా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకునే ఆ వివరాలని కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మీరు ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ చేయడానికి గల కారణం ఏంటి, అంటే ఈ బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, ఎలా వచ్చింది? జనాలు అవేర్నెస్ కోల్పోయారు. ఇది వరకు తిన్న ఆకులే ఇవి, పాతదే. దీన్ని కొంచెం మాడిఫైడ్గా చేసి ప్లాస్టిక్ నుంచి కొంచెం ఈకో ఫ్రెండ్లీగా యూజ్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా. అండ్ బిజినెస్ ఈకో ఫ్రెండ్లీనే ఎందుకు అంటే కొంచెం సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉండాలి, 10% అందించినా హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది ఒకటి. అంటే బిజినెస్ చేయాలి, అది ఒకటి ఆర్గానిక్గా కూడా ఉండాలి అని ఒక ఆలోచనతో. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి మేడం మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏమేమి కావాలి? మెటీరియల్ అంటే యాక్చువల్గా లీఫ్ కావాలి, అది కూడా కుట్టింది స్టిచ్డ్ లీఫ్ కావాలి. అండ్ అట్ట కావాలి, లామినేటెడ్ షీట్ అంటారు, అది కావాలి. అండ్ దానికి కావాల్సిన మెషిన్స్ వచ్చేసి హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్స్ కావాలి. ఇవి యాక్చువల్గా మెయిన్గా కావాల్సిన థింగ్స్. సరే, మీరు మెటీరియల్ చెప్పారు, షీట్స్ అన్నారు, పేపర్ అన్నారు, ఆకు కావాలన్నారు, మెషిన్ అన్నారు. మరి వీటన్నిటి గల ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ పెట్టారు? ఇద్దరు పార్ట్నర్స్ కలిసి చేస్తున్నాం ఈ బిజినెస్. సో ఇద్దరు కలిసి 3.5 వరకు ఇన్వెస్ట్ చేసాము. ఇద్దరు కలిసి 3.5 దాకా ఇన్వెస్ట్ చేసి మెషిన్స్ అని, రా మెటీరియల్ అని, మెషిన్స్కి 1 టైం ఇన్వెస్ట్మెంటే, రా మెటీరియల్కి కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ మంచిగా సప్లై చేసే వాళ్ళు ఉంటే అండ్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదనుకోండి కొంచెం కష్టపడాలి, రిస్క్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర అమౌంట్ ఇచ్చిన మెటీరియల్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఫిల్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కమింగ్ టు వర్కర్స్ మేడం, మామూలుగా ఇప్పుడు వర్కర్స్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది కావాల్సి వస్తుంది ఇలాంటి బిజినెస్ చేయాలంటే? మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? యాక్చువల్గా మా దగ్గర అట్ ప్రజెంట్ ఒక్కరే వర్కర్ ఉన్నారండి, తను కూడా హ్యాండిక్యాప్డ్. యాక్చువల్గా అలాంటి రన్ చేసేస్తున్నారా అంతా? అంటే మేము ఇద్దరు కూడా ఉంటాం కదా, అండ్ ఇద్దరు కలిసి తను మ్యానుఫ్యాక్చర్ చూసినా, నేను మార్కెటింగ్ చూసినా, ఆ వర్కర్ని ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యని చెప్పుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా అంటే స్టార్టప్ కాబట్టి ఇంకో వర్కర్ని పెట్టుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో 2-3 యాడ్ చేసుకుని చేసుకోవాలి అనేది ఒకటి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రా మెటీరియల్ అన్నారు కదా మేడం, మెటీరియల్ అది ఎక్కడి నుంచి తెస్తారు? దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉంటుందా మీకు? మెటీరియల్ వచ్చే క్రమంలో వేస్ట్ అయిపోయి మీకు యూజ్ అవ్వకుండా అలాంటి ఏమన్నా పరిస్థితులు ఉన్నాయి? అంటే అదే రైట్గా జెన్యూన్గా సప్లై చేస్తే మెటీరియల్ వేస్టేజ్ ఏమి ఉండదు.
కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, మాకు మొబైల్లో చూపించేది ఒకటి, వాళ్ళు సప్లై చేసేది ఇంకొకటి అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ వెళ్ళి చూసుకుని తెచ్చుకుని ఇవన్నీ చేసుకోగలిగే కేపబిలిటీ, గివప్ చేయకుండా ఎవరు వెళ్తారులే అని అనుకోకుండా వెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు మార్కెటింగ్ పావని గారు, ఇది మెయిన్ మోటో. Yeah. ఏ బిజినెస్ చేయాలన్నా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? పబ్లిసిటీ ఎలా అవుతుంది? మీ బిజినెస్ మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఎలా చేసుకుంటున్నారు మీరు? ఇప్పటిదాకా అయితే ఆల్మోస్ట్ మౌత్ టు మౌతే చేసామండి. నో ప్రాఫిట్ నో లాస్లోనే నడుస్తుంది ఇప్పటిదాకా. అండ్ ఇప్పటి నుంచి ఇంకొంచెం మీడియాతో కనెక్ట్ అయ్యి ఇంకొంచెం ఫాస్ట్గా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎంత వస్తుంది మంత్లీ? అంటే మ్యాక్సిమం మంత్లీ అంటే యాక్చువల్గా చేసినంత ఉంది, ఎంతైనా చేసుకోవచ్చు. మనం తెలియంది ఏం కాదు ఇప్పుడు జనాలకి. ఎంత చేస్తే అన్ని రూపాయి యాడ్ అయ్యి లక్షల్లో అవుతుంది. అండ్ ఎన్ని రోజులు ఎంత కష్టపడితే అన్ని ల్యాక్స్ సంపాదించుకోవచ్చు దీంట్లో. అండ్ అది కష్టపడే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి? ఫస్ట్ ఇంట్లో దగ్గర నుంచే రిజెక్షన్. అండ్ ఈ విషయంలో మాత్రం మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ వద్దు, ఎందుకు అవసరమా అన్నారు. తర్వాత అడిగాను, పార్ట్నర్ని అడిగాను, కలిసి చేద్దామా, ఓకేనా అని. తను ఓకే అనింది, సరే చేద్దాం అని. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు 1 year 2 months అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి. అండ్ ఇప్పటి వరకు సేఫ్గానే, రిస్క్ ఎక్కువ తీసుకోకుండా అండ్ ఎంతలో యూజ్ చేసుకోవాలో అలా మింగిల్ అయ్యి చేసుకుంటున్నామండి ఇప్పటిదాకా. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మరి హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారంటే ఇది నోట్ చేసుకోవాలి. చాలా మంది హస్బెండ్స్ ఉమెన్స్కి వాళ్ళ వైఫ్స్కి సపోర్ట్ చేయరు. ఏదైనా బిజినెస్ చేయాలి అన్నప్పుడు నీకు ఎందుకు, నువ్వు ఇంట్లో వంట చేయొచ్చు కదా, నీకు ఇది ఎంత అవసరమా అని అంటారు. కానీ పావని గారి హస్బెండ్ మాత్రం అలా కాదు, డిఫరెంట్గా ఆలోచించారు, క్యారీ ఆన్ అన్నారు, సపోర్ట్ చేశారు. మీకు మీ మాటల్లోనే అర్థమవుతుంది మాకు అది. సో గైస్, మరి ఎలా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్, ఎలా ఉంది అన్ని చెప్పారు కదా. మరి పార్ట్నర్ అని చెప్పాను కదా నేను, ఇద్దరు పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారని. మరి ఒక్కరితో మాట్లాడితే మనకు వివరాలన్నీ తెలియవు. మరి ఇంకొకరు ఉన్నారు, పార్ట్నర్ రాజశ్రీ గారు కూడా ఉన్నారు. రాజశ్రీ గారితో మాట్లాడి అవి ఎలా ఉంటాయి, ఆడిటర్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాను. హాయ్ రాజశ్రీ గారు, బాగున్నారా? మరి పావని గారితో మాట్లాడాం మేము. ఇద్దరు పార్ట్నర్స్ కలిపి చేస్తున్నాము, నా పార్ట్నర్ నాకు చాలా కోఆర్డినేషన్ చేస్తారని చెప్పారు. యాక్చువల్గా బిజినెస్ చేయాలంటే సింగిల్ గా చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు, రిస్క్ ఎందుకు పార్ట్నర్ తోటి మనకి అనేసి. అంటే సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే ప్రాబ్లమ్స్ చాలా అరైజ్ అవుతాయి కదా. మరి మీ పార్ట్నర్షిప్ లో ఈ బిజినెస్ ఎలా ఉంది? పావని గారు, మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది, ఈ బిజినెస్ ఎలా చేస్తున్నారు, మీరు సపోర్ట్ గా ఎలా ఉన్నారు, ఎలా రన్ అవుతుంది? తను ఒక 2 years కిందనే పరిచయము. మా సార్ వాళ్ళ రిలేషన్, సార్ వాళ్ళ కొలిక్ వాళ్ళ రిలేషన్. తను ఈ బిజినెస్కి ఫస్ట్ మా సార్ని అడిగితే ఓకే అన్నారు, తను ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత తను ఒక బిజినెస్ చేయాలి, ఇలా ఉంటుంది అని చెప్పింది. ఆ ఐడియా తనే ఇచ్చింది. అయితే నేను కూడా అందులో కలుస్తాను అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఏం ఆలోచించకుండా స్టార్ట్ చేసాము. ఇప్పటివరకైతే ఏ ఇబ్బంది రాలేదు, ఇద్దరం కలిసే ఉంటాము. తను ఎక్కువ శాతం బయట తను చూసుకుంటా ఉంటుంది, నేను షేరింగ్ చేసుకుంటారు మేడం ఇద్దరు? ఏదైనా కానీ సేల్స్ కానీ ఇవన్నీ మార్కెటింగ్ తను చూసుకుంటుంది. ఈ ఏదన్నా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చినా నేను చూసుకుంటాను. అంటే ఇద్దరం ఇంకా సరి సమానంగా చూసుకుంటాం అన్నమాట. రాజశ్రీ గారు, మరి ఆర్డర్స్ అనేవి ఎలా తెచ్చుకుంటారు మీరు? ఎవరు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి మీకు? ఎట్లాంటి ఆర్డర్స్ తెచ్చుకుంటారు? మాకు బయట ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్, తర్వాత యోగా సంబంధించిన వాళ్ళు అట్లా తీసుకెళ్తారు. ఇంకా తను కూడా మార్కెటింగ్ చేస్తుంది, అట్లా పరిచయం ఉన్న వాళ్ళతోటి ఎక్కువ. సో ఈ పేపర్ ప్లేట్స్ అంటే బయట చూసుకుంటే మనకి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ చాలా యూజ్ చేస్తున్నారు కదా, పర్టికులర్ గా ఇప్పుడు ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ అని అన్నారు. మరి వీటిని ఎక్కువగా ఎవరు వాడతారు? మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయా? అంటే ఇవి వాడే వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు? బాగా చాలా మంది ఉన్నారు మేడం. ఎందుకంటే కొంతమంది మెయిన్ డబ్బు కోసమని వెనుకకు వస్తారు, ఆ తర్వాత చూడని వాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది హెల్త్కి సంబంధించింది, ఇందులో తింటే ఆరోగ్యం బాగుంటుంది. ముందు నుంచి పెద్దలు చెప్పేవారే, అప్పట్లో ఇందులోనే తినేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి ఫ్యాషన్ అయిపోయింది పేపర్ ప్లాస్టిక్. ఏమంటే దాంట్లో తక్కువ అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది, ఇంత పెట్టేస్తే అయిపోతుంది, యూజ్ అయిన అని చెప్పేసి చాలా మటుకు చూస్తున్నారు. అది కొంచెం బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక ఐడియా తోటి ఇది తీసుకొచ్చి. ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు ఈ మెషిన్స్ లో అంటే ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తారు మీరు?
మా ఏమేమి దగ్గర ఉన్నాయి మెయిన్ 3 మిషన్స్ అండి. అందులో 6 డైస్ ఉన్నాయి. ఓకే 3 ప్లేట్స్ సైజ్ వైజ్ 13 ఇంచెస్, 12 ఇంచెస్, తర్వాత 9 ఇంచెస్ ప్లేట్స్. ఓకే బౌల్స్ వచ్చేసి 5 ఇంచెస్, 4 ఇంచెస్, 2 ఇంచెస్ ప్రసాదం చిన్న bowls బౌల్స్ ఉంటాయి కదా ఓకే. అవి అండి. 6 ఐటమ్స్ వస్తాయి. డైలీ ఎన్ని ప్లేట్స్ తయారు చేస్తారు? ఏమన్నా మీకు అందాజం ఉంటుందా? ఇన్ని ప్లేట్స్ తయారు చేయొచ్చు మేము డైలీ, ఇన్ని కప్స్ Daily తయారు చేస్తాము? 2000 మినిమము. తను చేసేది 1000 వరకు చేస్తాం. డైలీ 2000 ప్లేట్స్ తయారు చేస్తారు. అవును ఇంకొకటి పావని గారు మాకు ఒక విషయం చెప్పారు, మాకు ఒక్కరే లేబర్ ఉన్నారు మా దగ్గర అనేసి. అవును ఆ లేబర్ గురించి మేము చూసాము, తను కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. అవును. మరి తనని సెలెక్ట్ చేసుకోవడం గల ముఖ్య కారణం ఏంటి? మీరు ఇప్పుడు మామూలుగా వర్క్ చేసే దగ్గర వర్కర్స్ ని మనము ఫాస్ట్ గా చేయాలి, తొందరగా అవ్వాలి మనకి వర్క్ అనేది ఆలోచిస్తారు కదా, మోటో అంటే అన్ని మంచిగా ఉండాలని పెట్టుకోవాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే. మరి మీరు తనని సెలెక్ట్ చేసుకోవడం గల ఏమైనా కారణం ఉందా? అంటే తనకు ముందు నుంచి వర్క్ తెలుసు అంట. ఇంకోటి ఏమంటే తను మా ఇంటి పక్కనే ఉండేది, చాలా పరిచయము. ఆమె పని చూశాను నేను కాబట్టి చాలా బాగా చేయడం చూశాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకోటి అట్లాంటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తనని సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. సో ఎలా ఉంది మేడం బిజినెస్, ఎలా ఉంది ఇప్పుడు? ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా, టిప్స్ ఏమైనా చెప్తారా? చాలా మంది ఉమెన్స్ ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మేము అది చేయాలి, మేము ఇది చేయాలని అనుకుంటారు, ఏది చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బయటకి రావాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలియదు కదా, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సజెషన్స్ అంటే చాలా బాగుంటుందండి ఇదైతే బిజినెస్. మేమైతే సాటిస్ఫైగా కంఫర్ట్ గా చేస్తున్నాము. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేదు? ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే ఎదుర్కోకుండా ఏం ఉండలేము. సొసైటీ నుంచి అయితే ఏం రాలేదండి. దాన్ని మీరు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఛాలెంజింగ్ గా తీసుకుని ఎలా ముందుకు అదే వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు వచ్చారు కదా, ఏమన్నా సపోర్ట్ ఇస్తారని. సో వ్యూవర్స్ మరి విన్నాం కదా, పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బిజినెస్ ఎలా చేస్తున్నారు, చాలా హ్యాపీగానే ఉంది. స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, మరి తర్వాత దాన్ని గెయిన్ చేసుకున్నారు, బిజినెస్ అయితే సాఫీగానే నడుస్తుంది. మరి ఇక్కడ వరకు మెషిన్ మేకింగ్ ఇవన్నీ చూసాం. మరి ఇక్కడతో అయిపోలేదు బిజినెస్ అంటే. మరి దీని ప్యాకింగ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ నీట్గా ప్యాక్ చేయాలి, దాన్ని మోడల్ చేయాలి, పెట్టాలి, ఆర్డర్స్ బయటికి పంపించాలి. మరి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కదా. మరి ఇంకేం కావాల్సింది, దాని దగ్గర కూడా వెళ్ళిపోదాం, ఆ ప్రాసెస్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. పావని గారు, కమింగ్ టు ప్యాకింగ్. సో మనకి ఇలా ఉండాల్సినది అంతా కూడా ఇది వచ్చేసింది, ఫైనల్ ఇది అవుట్పుట్ అనమాట, ప్యాకింగ్. మరి ఇంత నీట్గా ప్యాక్ చేయాలి అంటే కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటో మా వ్యూవర్స్ చెప్తారా? యాక్చువల్గా లామినేటెడ్ మెషిన్ ఒకటి కావాలి, అండ్ బ్లోవర్ గన్ ఒకటి కావాలి. అండ్ ఈ లామినేటెడ్ మెషిన్ మామూలుగా ఆటోమేటిక్ది దొరుకుతుంది, కానీ మేము ఫస్టే దానికి వెళ్ళకుండా ఈ చిన్న హ్యాండ్ మేడ్ దాంతో స్టార్ట్ చేద్దామని ఇది ఓపెన్ చిన్న తీసుకున్నారు. మామూలుగా ఆటోమేటిక్ ది దొరుకుతుంది ప్యాకింగ్ కి, దానికి 3 ఫేజ్ కనెక్షన్ ఇవన్నీ అవసరం. అదంతా ఇక్కడ ప్లేస్ సరిపోదని మేము ఏం చేసామంటే ఈ లామినేటెడ్ మెషిన్ ఒకటి తీసుకున్నాము. ఓకే. అండ్ దీనిలో మేము తీసుకొచ్చిన రోల్స్ కట్ చేసి దానికి అవి ఏ సైజ్ అయితే మేము ప్యాక్ చేస్తున్నామో, కొన్ని 20 పీసెస్ చేస్తాం, కొన్ని కస్టమర్స్ 10 అడుగుతారు, కొంతమంది కస్టమర్స్ 12 పీసెస్ ప్యాకింగ్ అడుగుతారు. అలాంటి ప్యాక్ చేసి ఇవ్వాలి అంటే సైజ్ కట్ చేసుకుని వేస్ట్ చేయకుండా నీట్గా ఇందులో పెట్టి లామినేట్ చేసి తర్వాత బ్లోవర్ తోటి ఎయిర్ వెళ్ళకుండా ఇలా నీట్గా ఫినిషింగ్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇది ఉంది కదా మేడం, ఈ షీట్, ఇది ఎంత కాస్ట్ పడుతుంది, ఇది ఎంత కాస్ట్ అయింది? పీవీసీ ష్రింక్ రోల్ అంటారు యాక్చువల్ గా. ఇది సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటది. అండ్ ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క లాగా రోల్ వస్తుంది. యాక్చువల్ గా రోల్ ని ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇది రోల్ వస్తుంది, రోల్ వస్తుంది. ఓకే. రోల్ ని ఇలా కట్ చేసుకుని ఈ ఇప్పుడు దీంట్లో 12 పీసెస్ పెట్టాలా, 20 పీసెస్ పెట్టాలా, ఇందులో పెట్టి లామినేట్ చేసి తర్వాత బ్లోవర్ కొడతాం. అది ప్యాక్, అప్పుడు ప్యాకింగ్ ఫినిష్ అయినట్టు. అండ్ మనం ఎక్కడ విసిరేసినా డ్యామేజ్ అవ్వకుండా ప్లేట్స్ సేఫ్ గా ఉంటాయి. అండ్ ప్రెజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. వర్క్ చేసామా అక్కడ పడేసామా కాకుండా కొంచెం గ్లాసీ ఫినిషింగ్ ఉందంటే అట్రాక్ట్ అంతే కదా. మనం ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే అట్రాక్ట్ అవ్వాలి, జనాలు కూడా కొంచెం నీట్ గా ఉండాలి. సో ఇలా వస్తుంది. దీన్ని మీరు కట్ చేస్తారు, మళ్ళీ కట్ చేసి ఇట్లా ప్యాక్ చేస్తారు.
సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మేకింగ్ ఒకటే కాదు, దాని ప్యాకింగ్ ప్రాసెస్ కూడా చాలానే ఉంటుంది. మెటీరియల్ గురించి చెప్పారు పావని గారు. మరి మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వర్కర్ గురించి మాట్లాడుకోవాలి. లేబర్ విషయానికి వస్తే మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. అదేంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి లేబర్నే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అది కూడా సింగిల్ పర్సన్ చేస్తున్నారు. అంటే ఎంటర్ప్రీనర్ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ కూడా అందరికీ కాకుండా కొంచెం ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఉమెన్నే సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఆయేషా గారితో కూడా మాట్లాడదాము. ఆయేషా ఎవరు అనుకుంటున్నారు కదా, ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఆయేషా లేబర్ వర్కర్ ఉన్నారు. మరి తన వర్క్ ఎలా ఉంటుంది, ఇక్కడ వర్క్ ఎలా చేస్తారు, ఏంటి, రోజుకి ఎన్ని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు, తన మాటలో కూడా తెలుసుకుందాం. హాయ్ ఆయేషా. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఆయేషా, మరి ఇదంతా మీరే చేస్తారా ప్యాకింగ్ అంతా కూడా? అవునండి. మిమ్మల్ని చూసాం, మెషిన్ మేకింగ్ అదంతా ఆపరేటింగ్ అంతా కూడా మీరే? అవునండి. ఎక్కడ నేర్చుకున్నారు అదంతా? ఇక్కడే నేర్చుకున్నాను, ఫస్ట్ టైం ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు మొత్తం మీరు ఆపరేట్ చేసేస్తారా మెషిన్ అంతా కూడా? రోజుకి ఎన్ని ప్లేట్స్ తయారు చేస్తారు? ఇక మన ఓపిక అంతే, మనకు ఓపిక శక్తి ఉన్నంత వరకు ఎంత చేసేస్తారు. ఎన్ని గంటలు పని చేస్తారు రోజు మీరు? 10 నుంచి 6 దాకానండి. 10 నుంచి 6 గంటల వరకు, అంటే 8 అవర్స్ చేస్తారు. సో ఇప్పుడు ప్యాకింగ్ అంతా కూడా మీరే చేస్తారు? చిన్నవి పెద్దవి అన్ని కూడా అక్కడ మెషిన్ ఆపరేటింగ్ మీరే, ప్యాకింగ్ మీరే? అవునండి. సింగిల్. సో ఎలా ఉంది ఇక్కడ వర్క్, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. మీరు నిలబడి చేయలేరా ఏది కూడా? కూర్చొని చేసేది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, తను మొత్తం ఆపరేటింగ్ అంతా తనే చేస్తారు. ట్రైనింగ్ తీసుకున్నారంటే, ప్లస్ ప్యాకింగ్ కూడా తనే చేస్తారు. ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ అనుకున్నాం, చెప్తున్నాను కదా స్టార్టింగ్ నుంచి, చాలా మంది లేడీస్ ఉన్నారు. అంటే అన్ని బాగున్న వాళ్ళు కూడా ఏ పని చేయకుండా ఉంటున్నారు. మరి మీరు ఎందుకు ఈ వర్క్ చేస్తున్నారు? ఇంట్లో ఉండొచ్చు కదా మంచిగా. ఏడండి, ఇంట్లో ఉంటే ఇల్లు ఎట్లా నడుస్తుంది, రెంట్ కట్టాలి కదా. ఇక నాకు పని ఎక్కడ దొరకలేదు. ఇక మా మేడం నన్ను ఆశ్రయించింది. ఇట్లా పెట్టుకున్నాము కంపెనీకి, నువ్వు వస్తావు అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా. పెట్టినప్పటి సంది నేనే చేస్తున్నాను. సో ఏదో ఒక వర్క్ చేయాలి, లేదండి అని చేస్తున్నారు. మంచిగా ఉందా ఇక్కడ వర్క్? బాగుందండి. మరి ప్యాకింగ్ ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మా వ్యూవర్స్ చూపిస్తారా? కంప్లీట్ అయింది, రెడీ అయిపోయింది. సో రెడీ టు గో ఇది బయటకి. సో ఇందులో పెట్టి ఫస్ట్ కట్ చేశారు, కటింగ్ చేసుకోవాలి, తర్వాత బ్లో చేసేసారు. అంటే నీట్ గా ప్యాక్ చేయాలి కదా ఇదంతా, ఫినిషింగ్ అంతా కూడా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది ఐటమ్ ఇప్పుడు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ఇది ప్యాకింగ్. మనం స్టార్టింగ్ చూసాము ప్రాసెస్. ఇది ఫస్ట్ మెషిన్, నెక్స్ట్ ఏంటంటే ఇలా రెడీ అవుతుంది, ప్యాక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఐటమ్స్ కూడా చెప్పారు కదా, ఏమేమి ఐటమ్స్ అంటే ఒక్క మెషిన్ లో టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనమాట. కప్స్ దగ్గర నుంచి ఇదొక ప్లేట్, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఇదొకటి, సైజెస్ అనమాట. సో ఇదొక ప్యాటర్న్, ఇదొకటి చూడండి ఎంత బుల్లిగా ఉందో. మేడం ఇది దేనికి యూజ్ చేస్తారు ఆయేషా? ప్రసాదం. ఓకే, ఇది ప్రసాదం, గుళ్ళలో ప్రసాదం పెట్టడానికి చిన్నదనమాట. అంటే ఒకటే మెషిన్ లో ఇవన్నీ టైప్స్ ఆఫ్ వేరు ఉంటాయి, డిఫరెంట్ మెషిన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆయేషా. సో వ్యూవర్స్, మరి పేపర్ ప్లేట్ బిజినెస్ ఎలా చేయాలో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలి, ఆ మెషిన్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి మెటీరియల్ యూజ్ అవుతుంది, రా మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలి, ఎట్లా వేస్టేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకున్నాం కదా. ఇద్దరు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కలిసి చేసినటువంటి ఈ బిజినెస్. మరి నోట్ చేసుకోండి ఈ వీడియోని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ పాజ్ చేయకుండా, స్కిప్ చేయకుండా కూడా చూడండి. మీకు ఒక కొత్త బిజినెస్ ఐడియా, ఇంకా వర్కర్స్ని కూడా ఎలా పెట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పావని గారు, రాజశ్రీ గారు వారి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్ దొరస్వామితో నవీన సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.